బుద్ధదేవ్ భట్టాచార్య చాలామందికి పరిచయమైన పేరే. పశ్చిమ బెంగాల్ను 30 ఏళ్ల పాటు విచ్ఛిన్నంగా పరిపాలించిన లెఫ్ట్ ఫ్రంట్ సర్కారుకు 10 ఏళ్ల పాటు సారథిగా పనిచేశారు. 80 ఏళ్ల వయసులో ఈ మార్క్సిస్టు యోధుడు నిన్న కన్నుమూశారు. ఈ సందర్భంగా మనం ఒకసారి బుద్ధదేవుని స్మరించుకోవాలి, కమ్యూనిస్టు ఉద్యమాన్ని పరామర్శించుకోవాలి. 2000 సంవత్సరం నవంబర్లో జ్యోతి బసు నుంచి ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన బుద్ధదేవ్ 2001 ఎన్నికల్లో 2006 ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ను గెలిపించారు. 2011 ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి పరాజయం పాలైన తర్వాత బుద్ధదేవ్ కొన్నాళ్ల పాటు క్రియాశీలంగానే ఉన్నారు. 2016 ప్రాంతంలో ఆయన ఆరోగ్యం సహకరించడం మానేసింది. అప్పటి నుంచి ఆయన దాదాపుగా తన చిన్ని అపార్ట్మెంట్కి పరిమితం అయిపోయారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఆ పెద్ద మనిషి నివసించింది ఆ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లోనే. నేనేదో మాట వరుస అనడం లేదు బుద్ధదేవుని పెద్ద మనిషి అని. ఆయన నిజంగానే పెద్ద మనిషి. బెంగాల్ సమాజంలో అలాంటి వారిని భద్రలోక్ సంప్రదాయం కింద గుర్తిస్తారు. కవిత్వం చదవడం బుద్ధదేవుకి ఇష్టం. ఫ్రాంజ్ కఫ్కా, గ్యాబ్రియల్ మార్క్వెస్ ఆయనకి ఇష్టమైన రచయితలు. ఆటలంటే కూడా చాలా ఇష్టం ఆయనకు. స్పోర్ట్స్ బాగా ఫాలో అయ్యేవారు. విపరీతంగా సిగరెట్ తాగేవారు. చైన్ స్మోకర్. చివరకు ఆ అలవాటు వల్లే ఊపిరితిత్తులు జబ్బు వచ్చింది. ఎప్పుడూ తెల్ల బట్టల్లో మెలిసిపోయే బుద్ధదేవ్ తాను ధరించే దుస్తుల్లాగానే మరకలేని మనిషి. పోయిట్రీని, కఫ్కాను, మార్క్వెజ్ను ఇష్టపడే రాజకీయ నాయకుడిని, ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, అది కూడా కలకత్తా లాంటి నగరం రాజధానిగా ఉన్న రాష్ట్రానికి అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ 2 బెడ్రూమ్ ఫ్లాట్కు పరిమితమైన నేతను ఇప్పుడు ఊహించండి చూద్దాం. 100 కోట్ల ఖరీదు చేసే ప్యాలెస్లు కట్టుకుంటున్న రాజకీయ నాయకులు, 1000 కోట్ల లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నాయకులు, ఇంగ్లీష్ క్లాసిక్స్ కాదు కనీసం మాతృభాషలో 4 ముక్కలు చదవటం రాని నిరక్షర కుక్షులు రాజ్యం వెళుతున్న కాలంలో బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి జెంటిల్మెన్ పొలిటీషియన్ను, అవినీతి వాసన కూడా పడని స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని, నిరాడంబర నేతను ఊహించలేము. నిన్న కన్నుమూసిన నాయకుడు నేటి తరానికి తెలియదు. అట్లాంటి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే నమ్మరేమో కూడా ఈ తరం పిల్లలు. కోల్కతాలో నిన్న బుద్ధదేవ్ ఇంటి దగ్గర హిందూ దినపత్రిక రిపోర్టర్తో ఒక మహిళ అన్నట్లు, హీ వాజ్ ద లాస్ట్ ఆనెస్ట్ పొలిటీషియన్. రాజకీయ నాయకుల నిజాయితీ విషయానికి వస్తే, నాయకుల్లో నిజాయితీ పనులను పట్టుకోవడం కష్టమేమో కానీ కార్యకర్తల్లో పట్టుకోవడం కష్టం కాదు. అలాంటి వారు కమ్యూనిస్టు పార్టీలో చాలామంది దొరుకుతారు. నేను కమ్యూనిస్టును కాను. సిద్ధాంతరీత్యా మార్క్సిజాన్ని నేను వ్యతిరేకిస్తాను. కానీ భారత రాజకీయాల్లో ప్రజల పక్షాన నిలిచే రాజకీయాలకు వామపక్షాలు చాలా కాలం చిరునామాగా నిలిచిన విషయాన్ని గుర్తిస్తాను. సమాజంలో అన్ని రంగాల్లో చోటు చేసుకున్న విలువల దిగజారుడు వామపక్షాలను కూడా వదిలిపెట్టలేదు. ఆ పార్టీలు కూడా ప్రజలకు దూరంగా జరిగాయి. ఫలితంగా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం తగ్గడం కాదు, అట్టడుగు జారింది. అయినా వామపక్షాల కార్యకర్తలు చాలామంది ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు నెలకొన్న జాడ్యాలకు దూరంగా ఉండగలుగుతున్నారు. ఇంకా ప్రధాన స్రవంతి పార్టీలలో అధికారం అండగా సాగే ఆర్జనలో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు వాటాలు పంచుకోవడం ఇప్పుడు చలామణిలో ఉన్న మోడల్. అధికారంలో ఉన్న చోట వామపక్షాలకు ఈ రుగ్మతలు అంటలేదు అని చెప్పలేం, కానీ స్థూలంగా ఆ పార్టీలు మిగతా ప్రధాన స్రవంతి పార్టీలకు కాస్త భిన్నం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలలో బడుగు ప్రజల కోసం నిజాయితీగా రోడ్లపైకి వచ్చే వామపక్షాల కార్యకర్తలు చాలామంది దొరుకుతారు మనకి. గతంలో అలాంటి వారు ఇంకా ఎక్కువ మంది ఉండేవారు. వారి సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. దానికి వామపక్షాల నాయకత్వానిదే బాధ్యత. ప్రజల మధ్యనే తిరుగుతూ వారి విశ్వాసం చోరుకునే ప్రజా రాజకీయాల నుంచి దూరంగా జరగడంతో వారికి ఆదరణ తగ్గుతున్నది. అది కొత్తగా వచ్చే పార్టీలోకి వచ్చే కార్యకర్తల సంఖ్యలో ప్రతిఫలించకుండా ఎలా ఉంటుంది? వామపక్షాలు బలంగా ఉంటే మత రాజకీయాలు ఇంత విజృంభించేవి కావు. ప్రజాస్వామిక సంప్రదాయాలపై ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగేవి కావు. ఇప్పుడైనా వామపక్షాలు బలం పుంజుకుంటే సమాజంలో అప్రజాస్వామిక ప్రగతి నిరోధక శక్తులకు కళ్ళెలు వేయడం కాస్త సులభమవుతుంది. అయితే గతంలో ఉన్న బలమైన స్థితి నుంచి ఇప్పటి ఈ స్థితికి దిగజారడానికి కారణం ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవడానికి కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్న దాఖలాలు కనబడడం లేదు. ఇంకా ఆత్మపరిశీలన అన్నదే లేనప్పుడు ఇక నడకేం మారుతుంది? అలాంటి ఆత్మపరిశీలన చేసుకుంటే వారికి కమ్యూనిస్టుల ఐక్యత అవసరం ఎంతగా ఉందో అర్థమవుతుంది. కనీసం భారత కమ్యూనిస్టు పార్టీలోని ఆ మొదటి 2 ముక్కల ఐక్యత. నేను చెబుతున్నది కలిసి పనిచేసే ఐక్యత గురించి కాదు, ఒకటిగా కలిసిపోయే ఐక్యత గురించి. బుద్ధదేవ్ భట్టాచార్య నిష్క్రమణ సందర్భంగా ఆ 2 పార్టీల నాయకత్వాలకు అవసరం కనబడే రోజు త్వరగా వస్తుందని ఆశిద్దాం.